భూమి, ఇల్లు, ఆస్తి వంటి స్థిరాస్తుల విషయంలో భారతదేశంలో చట్టపరమైన రికార్డులు ఎంతో కీలకమైనవి. ఒక వ్యక్తి నిజమైన యజమానేనా, లేదా ఆస్తి ఎవరికి అమ్మబడుతుంది, ఎవరికి బహుమతిగా ఇచ్చారు, లేదా ఆస్తి విభజన ఎలా జరిగింది వంటి ముఖ్యమైన విషయాలు ప్రభుత్వ రికార్డుల నమోదు చేసి భద్రపరిచే విధానాన్ని చట్టబద్ధంగా నియంత్రించడానికి రూపొందించబడినటువంటి ఒక ముఖ్యమైన చట్టమే రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908. అయితే ఈ చట్టం భారతదేశంలో ఆస్తి లావాదేవీలకు పారదర్శకత, భద్రత, దాంతో పాటుగా న్యాయపరమైనటువంటి రక్షణ కల్పిస్తుంది. ముఖ్యంగా భూముల విలువలు పెరుగుతున్న ప్రస్తుత కాలంలో ఫ్రాడ్ డాక్యుమెంట్స్, ఇల్లీగల్ సేల్స్, డబుల్ రిజిస్ట్రేషన్స్, ప్రాపర్టీ ఫ్రాడ్ వంటి సమస్యలు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్ వ్యవస్థ మరింత ప్రాముఖ్యత అనేది సంతరించుకుంది. అయితే రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారం కొన్ని ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, పార్టిషన్ డీడ్, మార్టిగేజ్ డీడ్ వంటి పత్రాలు రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా అవి అధికారిక రికార్డులలో వెళ్తాయి. దీని వలన ఓనర్షిప్ పై స్పష్టత ఏర్పడటమే కాకుండా భవిష్యత్తులో కోర్టు వివాదాల యొక్క తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఈ చట్టం కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ మాత్రమే కాదు, ఇది ప్రాపర్టీ రైట్స్ ను లీగల్లీ ప్రొటెక్ట్ చేసే శక్తివంతమైన మెకానిజం. రిజిస్ట్రేషన్ ద్వారా తమ యొక్క వ్యక్తికి సంబంధించినటువంటి ఆస్తిపై బలమైన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లభిస్తుంది. అలాగే ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ ను అరికట్టడం, పబ్లిక్ నోటీస్ ఇవ్వడంలో, దాంతో పాటుగా ప్రజల యొక్క హక్కులను రక్షించడంలో ఈ యొక్క చట్టం కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 అనేది భారతదేశంలోనే ప్రాపర్టీ లా సిస్టమ్ లో ఒక బ్యాక్ బోన్ లాగా చట్టపరంగా పరిగణించబడుతుంది. అయితే ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్ అంటే కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి ఆస్తి వివాదాలు, వాటాల యొక్క హక్కులు, వాటి అయితే ఇదే విషయంపై మనం ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, అంటే కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి ఆస్తి వివాదాలు, వాటాలు, హక్కులు వంటి విషయాలను కోర్టుకు వెళ్లకుండా పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునే ఒక లీగల్ డాక్యుమెంట్. అయితే సాధారణంగా తండ్రి ఆస్తి, పూర్వీకుల యొక్క ఆస్తి, కుటుంబ సభ్యుల యొక్క భూముల యొక్క ఇల్లుకు సంబంధించినటువంటి లేదా వ్యాపార వాటాల విషయంలో అన్నదమ్ముల యొక్క, అక్క చెల్లెల యొక్క లేదా ఇతర కుటుంబ సభ్యులను కలిసి ఎవరికి ఎంత భాగం తీసుకోవాలి అనే విషయాన్ని రాతపూర్వకంగా నిర్ణయం తీసుకుంటారు. ఆ రాతపూర్వక ఒప్పందాన్ని ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి పంచుకోవడంపై పరస్పర ఒప్పందం ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్. అయితే ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్ యొక్క ముఖ్యమైన లక్షణాలు ఎలా ఉంటాయంటే, కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే జరుగుతుంది, కోర్టు కేసులు తగ్గడానికి ఉపయోగపడుతుంది, దీనికి పరస్పర అంగీకారం అనేది అవసరం, భవిష్యత్తులో వివాదాలు రాకుండా సహాయపడుతుంది, రాతపూర్వకంగా తయారు చేయడం జరుగుతుంది ఈ యొక్క ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్ అనే విషయాన్ని. ఉదాహరణకి ఒక తండ్రికి 6 ఎకరాల భూమి ఉందనుకుందాం. ఆయన మరణించిన తర్వాత ముగ్గురు పిల్లలు పరస్పర అంగీకారంతో పెద్ద కుమారుడికి 2 ఎకరాలు, చిన్న కుమారుడికి 2 ఎకరాలు, కుమార్తెకు 2 ఎకరాలు అని నిర్ణయించి ఒక డాక్యుమెంట్ తయారు చేస్తే అది ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్ అవుతుంది. అయితే ఇదే విషయాన్ని రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలా అంటే, ఇది పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఎందుకోసం అంటే కేవలం కుటుంబాల ఒప్పందాన్ని రికార్డు చేయడానికి మాత్రమే. అయితే కొన్ని సందర్భాలలో రిజిస్ట్రేషన్ అవసరం లేకపోవచ్చు. కానీ కొత్త హక్కులు క్రియేట్ చేస్తే లేదా స్థిరాస్తుల యొక్క హక్కులను బదిలీ చేస్తే రిజిస్ట్రేషన్ చేయడం చాలా సేఫ్ మరియు లీగల్ గా బలంగా కూడా ఉంటుంది. అయితే భారతదేశంలో రిజిస్ట్రేషన్ విషయాన్ని ప్రధానంగా రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ను నియంత్రిస్తుంది. ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్ వల్ల కలిగేటువంటి లాభాలు ఏమిటంటే, కోర్టు కేసులు తగ్గుతాయి, కుటుంబ సంబంధాలు కాపాడుకున్న వారు అవుతారు, సమయం మరియు డబ్బు సేఫ్ అవుతుంది, భవిష్యత్తులో లీగల్ సమస్యలు తగ్గుతాయి, ఆస్తి హక్కులు అనేవి స్పష్టంగా తెలుస్తాయి, అందరి కుటుంబ సభ్యుల యొక్క అంగీకారం ఉండాల్సి ఉంటుంది, మైనర్ల యొక్క హక్కులు దెబ్బతినకూడదు, ఈ విషయంలో డాక్యుమెంట్లు స్పష్టంగా ఉండాలి, సాక్షుల సంతకాలు ఉండడం మరింత మంచిది, పెద్ద ప్రాపర్టీ వాల్యూ విషయంలో పెద్ద ఎత్తున ఉన్నట్లయితే అప్పుడు అడ్వకేట్ ద్వారా తయారు చేయడం చాలా మంచి విషయం. ఇందులోనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఒకటి ఉంది, కాలే అండ్ అదర్స్ వర్సెస్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ కన్సాలిడేషన్. ఈ కేసులో సుప్రీంకోర్టు ఫ్యామిలీ సెటిల్మెంట్ ను ప్రోత్సహించింది. కుటుంబ వివాదాలు శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ఇటువంటి ఒప్పందాలు ఉపయోగకరమని చెప్పడం జరిగింది ఈ యొక్క కేసులో. అయితే పార్టిషన్ అంటే ఉమ్మడి ఆస్తిని, జాయింట్ ప్రాపర్టీ, కుటుంబ సభ్యులు లేదా సహా యాజమానుల యొక్క తమ వాటాలను అధికారికంగా పంచుకోవడం. సాధారణంగా పూర్వీకుల యొక్క ఆస్తి, తండ్రి యొక్క ఆస్తి లేదా కలిసి కొనుగోలు చేసేటువంటి ఆస్తిని ఎవరికి ఎంత భాగం అని చట్టపరంగా విడగొట్టేటువంటి ప్రక్రియనే పార్టిషన్. సింపుల్ గా చెప్పాలంటే ఉమ్మడి ఆస్తిని వ్యక్తిగత వాటాగా విభజించడం పార్టిషన్ అంటారు. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తా. ఒక కుటుంబానికి 9 ఎకరాల భూమి ఉందనుకుందాం. ముగ్గురు అన్నదమ్ములు ఉంటే ప్రతి ఒక్కరికి 3 ఎకరాల చొప్పున పంచితే దాన్ని పార్టిషన్ అంటారు. ఇక్కడ మళ్ళీ ఇంకొకటి కూడా గమనించాలి, పార్టిషన్ లో రకాలు కూడా ఉంటాయి. ఒకటోది ఓరల్ పార్టిషన్ అంటే మౌఖిక విభజన, అంటే కుటుంబ సభ్యులు మాట్లాడుకుని పరస్పర అంగీకారం
అంగీకారంతో ఆస్తిని పంచుకోవడం. రెండో విషయానికి వస్తే రిటర్న్ పార్టిషన్ డీడ్ అంటే రాతపూర్వకంగా ఆస్తిని విభజన డాక్యుమెంట్ తయారు చేయడం. మూడో విషయానికి వస్తే కోర్టు పార్టిషన్ అంటే కుటుంబ సభ్యుల మధ్య వివాదం ఉంటే కోర్టులో కేసు వేసి విభజన పొందడం. అయితే ఇదే పార్టిషన్ డీడ్ విషయంలో ఆస్తి ఎలా పంచుతున్నారో వివరంగా రాసి లీగల్ డాక్యుమెంట్ పార్టిషన్ డీడ్ చేసుకోవచ్చు. ఇందులో సాధారణంగా ఎవరికి ఎంత వాటా, ఏ సర్వే నెంబర్ ఎవరికి, ఇల్లు లేదా భూమి యొక్క వివరాలు, కుటుంబ సభ్యుల యొక్క వివరాలు, ఇవంటి అంశాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. అయితే ఇదే విషయంపై రిజిస్ట్రేషన్ అవసరమా అంటే స్థిరాస్తి ఇమూవబుల్ ప్రాపర్టీ పార్టిషన్ అయితే సాధారణంగా రిజిస్ట్రేషన్ చాలా ముఖ్యమైనది. ఇది రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారం మనకు తెలియజేస్తుంది. అయితే పార్టిషన్ వల్ల లాభాలు ఏమిటంటే ప్రతి ఒక్కరికి హక్కులు స్పష్టంగా తెలుస్తాయి, భవిష్యత్తులో వివాదాలు తగ్గే అవకాశం ఉంటుంది, వ్యక్తిగత ఓనర్షిప్ వస్తుంది, అమ్మకం, లోన్, మ్యూటేషన్ వంటి పనులు సులభంగా అవుతాయి. అయితే పార్టిషన్ దాంతో పాటుగా ఫ్యామిలీ సెటిల్మెంట్ మధ్య తేడా ఏమిటంటే ఫ్యామిలీ సెటిల్మెంట్ లో వివాదాలు తగ్గించే ఒప్పందం ఉంటుంది. దాంతో పాటుగా పరస్పర అవగాహన ప్రధాన అంశంగా ఉంటుంది ఫ్యామిలీ సెటిల్మెంట్ లో. కొన్నిసార్లు రిజిస్ట్రేషన్ లేకపోవచ్చు. ఈ యొక్క ఫ్యామిలీ సెటిల్మెంట్ లో కుటుంబానికి శాంతి ప్రశాంతత నెలకొంటుంది ఫ్యామిలీ సెటిల్మెంట్ విషయంలో. అయితే పార్టిషన్ విషయానికి వస్తే ఆస్తిని అధికారికంగా పంచడం, వాటాల యొక్క విభజన ప్రధాన అంశంగా ఉంటుంది. ఇందులో ఎక్కువగా రిజిస్ట్రేషన్ అనే విషయంపై అవసరం అవుతుంది. హక్కుల యొక్క స్పష్టత కోసం పార్టిషన్ ని చేయించుకోవడం జరుగుతుంది. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే హిందూ కుటుంబాలలో పార్టిషన్ హక్కులు ప్రధానంగా హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ప్రకారం నిర్ణయించబడతాయి. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ విషయంలో కుమారులు కుమార్తెలకు సమానమైనటువంటి హక్కులు కూడా వస్తాయి. అయితే హిందూ మతస్థులు మాత్రమేనా లేదంటే ఇతర మతస్థులు కూడా ఫాలో అవుతారా ఈ యొక్క యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ విషయంలో? కుమారులకు కుమార్తెలకు సమానమైనటువంటి వాటా హక్కు విషయంలో అనే విషయం గురించి మనం మాట్లాడితే లేదు, కుమారులు మాత్రం కుమార్తెలకు సమానమైన హక్కులు అనేవి విషయం అన్ని మతాలలో ఒకే విధంగా ఉండదు. భారతదేశంలో వారసత్వ హక్కులు వ్యక్తిగత మత చట్టాలకు సంబంధించినటువంటి పర్సనల్ లాస్ ప్రకారం మారుతూ వస్తూ ఉంటాయి. హిందువులకు ప్రధానంగా హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ప్రకారం వర్తిస్తుంది. ఈ యొక్క చట్టం ప్రకారం ముఖ్యంగా 2005 యొక్క సమరణ తర్వాత కుమార్తెలకు కూడా కుమారులతో సమానమైనటువంటి కోపాసనరీ రైట్ ఇవ్వడం జరిగింది. అయితే హిందువుల విషయంలో ఇందులో హిందూస్, బుద్ధిస్ట్, జైన్, సిఖ్స్ వీరందరికీ కూడా వర్తిస్తుంది. ఈ యొక్క హక్కులు అనేవి కుమారుడు కుమార్తెకి ఇద్దరికి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో సమానమైన హక్కు అనేది ఉంటుంది. 2005 సంవత్సరంలో అమెండ్మెంట్ చేసిన తర్వాత కుమార్తెకు కూడా కోపాసనరీ అయింది. అయితే తండ్రి బ్రతికి ఉన్నా కూడా కొన్ని సందర్భాలలో హక్కు అనేది ఉంటుంది కుమార్తె. ఈ యొక్క విషయం పైనే ముఖ్యమైన కేసు కూడా వచ్చింది. అదే వినీతా శర్మ వర్సెస్ రాకేష్ శర్మ కేసులో సుప్రీంకోర్టు కుమార్తెలకు కూడా సమానమైన హక్కులు ఉన్నాయని స్పష్టంగా చెప్పింది. అయితే రెండో విషయానికి వస్తే ముస్లిం లా అంటే ముస్లిం పర్సనల్ లా వర్తిస్తుంది వీరికి. ముఖ్యమైన విషయం ఏంటంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ విషయం అనేది కాన్సెప్ట్ హిందూ చట్టంలో స్పష్టంగా ఉండదు. ఎందుకోసం అంటే సాధారణంగా వ్యక్తి మరణించిన తర్వాత వారసత్వంగా అమలవుతుంది. కుమారుడికి వచ్చినటువంటి వాటాలో సగం మాత్రమే రావచ్చు. ఉదాహరణకి ఒక కుమారుడు ప్లస్ ఒక కుమార్తె ఉంటే కుమారుడికి 2 భాగాలు ఉంటే కుమార్తెకు 1 భాగం మాత్రమే ఆస్తి అనేది వెళ్తుంది. అయితే మూడో విషయానికి వస్తే క్రైస్తవుల విషయంలో అంటే క్రిస్టియన్స్ వారికి ప్రధానంగా ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 వర్తిస్తుంది. ఈ యొక్క హక్కుల విషయంలో చాలా సార్లు కుమారుడు కుమార్తెకి ఇద్దరికి సమానమైనటువంటి వాటా వచ్చినప్పటికీ కూడా కానీ పరిస్థితులు ఫ్యామిలీ స్ట్రక్చర్ పై ఆధారపడి మారవచ్చు కూడా. అయితే ఇదే విషయంపై రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ఏం చెబుతుంది అంటే రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 అనేది భారతదేశంలో ఆస్తులకు సంబంధించినటువంటి ముఖ్యమైన డాక్యుమెంట్లు ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి, ఎక్కడ చేయాలి, ఏ డాక్యుమెంట్లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయాలి అనే విషయాలపై చెప్పేటువంటి ప్రత్యేకమైన చట్టం ఉంది అంటే అది రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 అని చెప్పవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఆస్తి లావాదేవీలను ప్రభుత్వ రికార్డులను చట్టబద్ధంగా నమోదు చేసే విధానాన్ని చెప్పేటువంటి విషయమే రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908. ఈ చట్టం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆస్తులపై మోసాలు తగ్గించడం, నిజమైన యజమాని ఎవరో రికార్డులలో ఉంచడం, భవిష్యత్తులో వివాదాలు తగ్గించడం, ప్రజలకు లీగల్ ప్రూఫ్ ఇవ్వడం కోసం ఈ రిజిస్ట్రేషన్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. రిజిస్ట్రేషన్ యాక్ట్ ద్వారానే మనం ఈ యొక్క విధి విధానాన్ని కొనసాగించుకోవచ్చు. ఈ చట్టం ప్రకారం ఏమేమి రిజిస్ట్రేషన్ చేయాలి అనే విషయం గురించి మనం మాట్లాడితే సాధారణంగా 100 కంటే ఎక్కువ విలువైనటువంటి ఉన్న ఆస్తులపై ఇమూవబుల్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, మార్టిగేజ్ డీడ్, లీజ్ డీడ్ కొన్ని సందర్భాలలో చేసుకోవచ్చు. లీజ్ డీడ్, పార్టిషన్ డీడ్, ఎక్స్చేంజ్ డీడ్ ఇవన్నీ కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే ఇందులోనే ముఖ్యమైన సెక్షన్స్ ఏంటంటే సెక్షన్ 17 కంపల్సరీ రిజిస్ట్రేషన్ సూచిస్తుంది. ఎందుకోసం అంటే ఈ సెక్షన్ ప్రకారం కొన్ని డాక్యుమెంట్లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి భూమి అమ్మకం, ఇల్లు యొక్క బహుమతి ఇవ్వడం, ఆస్తి విభజన రిజిస్ట్రేషన్ చేయకపోతే భవిష్యత్తులో లీగల్ సమస్యలు కూడా రావచ్చు. అయితే ఇదే విషయంపై సెక్షన్ 18 ఏం చెప్తుందంటే ఆప్షనల్ రిజిస్ట్రేషన్ అంటే కొన్ని డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయడం ఆప్షనల్. ఉదాహరణకి వీలునామా రిజిస్ట్రేషన్ చేసినా చేయకున్నా పర్లేదు. కొన్ని చిన్నటువంటి ఒప్పందాలను కూడా రిజిస్ట్రేషన్ చేసినా చేయకున్నా
పర్లేదు అని సూచిస్తుంది. సెక్షన్ 18 ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1998. సెక్షన్ 49 ఎఫెక్ట్ ఆఫ్ నాన్ రిజిస్ట్రేషన్ అంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఉండాల్సినటువంటి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయకపోతే కోర్టులలో పూర్తిగా లీగల్ విలువ అనేది తగ్గవచ్చు. ఓనర్షిప్ ప్రూఫ్ అనేది సమస్య వస్తుంది. ఈ యొక్క డాక్యుమెంట్లను ఎవిడెన్స్ గా ఉపయోగించడంలో ఇబ్బందులు రావచ్చు. అయితే ఇదే విషయంపై రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది అంటే డాక్యుమెంట్ తయారు చేయడం, స్టాంప్ డ్యూటీ చెల్లిస్తారు, సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు వెళ్తారు, పార్టీస్ సిగ్నేచర్, స్టంప్ ఇంప్రెషన్ తీసుకుంటారు. రిజిస్ట్రేషన్ పూర్తిగా చేయడం జరుగుతుంది ఈ యొక్క విధి విధానం ద్వారా. అయితే రిజిస్ట్రేషన్ వల్ల కలిగేటువంటి లాభాలు ఏమిటంటే ఓనర్షిప్ కి బలమైన ప్రూఫ్ ఇస్తుంది, ఫ్రాడ్ తగ్గుతుంది, ఫ్యూచర్ డిస్ప్యూట్స్ తగ్గుతాయి, బ్యాంక్ లోన్ తీసుకోవడం సులభం, గవర్నమెంట్ రికార్డ్ లో పేరు అనేది నమోదు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ అంటే ఓనర్షిప్ క్రియేట్ చేయడం మాత్రమే కాదు, చాలా సార్లు ఇది ఓనర్షిప్ కి స్ట్రాంగ్ లీగల్ ఎవిడెన్స్ గా కూడా ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే రాము తమ యొక్క భూమిని సోముకు అమ్ముకున్నాడు అనుకుందాం. కేవలం ఒక పేపర్ మీద రాకుండా కేవలం పేపర్ మీద రాసుకుంటే ఫ్యూచర్ లో డిస్ప్యూట్ రావచ్చు. కానీ సేల్ డీడ్ ను రిజిస్ట్రేషన్ చేస్తే ఆ యొక్క ప్రభుత్వ రికార్డులలోకి వెళ్తుంది. ఇది చాలా స్ట్రాంగ్ లీగల్ ప్రూఫ్ అవుతుంది. అందుకే రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా ఉత్తమమైన మార్గం. మనం వీడియో కంక్లూజన్ లో మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మొత్తానికి రిజిస్ట్రేషన్ యాక్ట్ 1998 అనేది భారతదేశంలో ఆస్తి హక్కులను చట్టబద్ధంగా రక్షించేటువంటి అత్యంత ముఖ్యమైన చట్టాలలో ఇది ఒకటి. అయితే ఈ చట్టం ద్వారా ఆస్తి లావాదేవీలు ప్రభుత్వ రికార్డులు నమోదు కావడం వల్ల ఓనర్షిప్ పై స్పష్టత ఏర్పడుతుంది, మోసాలు తగ్గుతాయి, దాంతో పాటుగా భవిష్యత్తులో తలెత్తేటువంటి వివాదాలను నివారించడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం భూముల యొక్క విలువలు పెరుగుతున్న నేపథ్యంలో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారు, ఇల్లీగల్ ఆక్యుపెన్షన్ జరుగుతుంది, డబుల్ సేల్ వంటివి సమస్యలు అధికమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో సరైన రిజిస్ట్రేషన్ చేయించడం ప్రతి పౌరుడి యొక్క బాధ్యతగా మారింది. ముఖ్యంగా సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, పార్టీషన్ డీడ్ వంటి పత్రాలను చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా వ్యక్తిగత హక్కులుగా మరింత బలం చేకూరుతుంది. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ అనేది కేవలం ఒక ఫార్మల్ ప్రాసెస్ మాత్రమే కాదు, ఇది ఒక వ్యక్తి ఆస్తిపై సెక్యూరిటీ, దాంతో పాటు ఫ్యూచర్ ప్రొటెక్షన్ కల్పించేటువంటి ముఖ్యమైన ఆధారం. అందువల్ల ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చట్టాలపై సరైన అవగాహన కలిగి ఉండడం అత్యంత అవసరం. అయితే ప్రాపర్టీ డాక్యుమెంట్ విషయంలో చిన్న నిర్లక్ష్యం కూడా భవిష్యత్తులో పెద్ద లీగల్ ప్రాబ్లం రావచ్చు. అందుకే ఏ ఆస్తి కొనుగోలు చేసినా, అమ్మినా, పార్టీషన్ చేసినా ప్రాపర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇలాంటి ముఖ్యమైనటువంటి లీగల్ అవేర్నెస్ వీడియో కోసం మన లా లెన్స్ టీవీని ఫాలో చేయండి. మరెన్నో విషయాలు మీకు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది రానున్న రోజులలో. ప్రతిరోజు కూడా మన లా లెన్స్ టీవీలో అప్లోడ్ అవుతున్నటువంటి వీడియోలు నచ్చినట్లయితే వేరే ఇతరులకు షేర్ చేసినట్లయితే మీరు మరింత అవగాహన పెంచిన వారు అవుతారు. మన హక్కులు మనం తెలుసుకుందాం, చట్టంపై అవగాహన పెంచుకుందాం. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లా లెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.